హలో. ఈ వీడియోలో మనం అమెరికాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ బేసిక్‌గా మన దగ్గర ఎల్‌కేజీ, యూకేజీ లాగా ప్రీ స్కూల్ అని ఉంటదనమాట. అది ఒక 2 ఇయర్స్ లేకపోతే 1 ఇయర్. ఈ ప్రీ స్కూల్ కూడా బేసిక్‌గా లైక్ పర్ డే 3 అవర్సో, 4 అవర్సో ఉంటది. అక్కడ పెద్దగా చదువు చెప్పేదేమి ఉండదు. వాళ్ళ దగ్గర ఏదో బిల్డింగ్ బ్లాక్స్ ఇచ్చి అవి కట్టమనడం, లేదంటే జూకి తీసుకెళ్ళడం, లేకపోతే వాళ్ళంతట వాళ్ళు బ్రష్ చేసుకోవడం ఎలాగా, తినడం ఎలాగా, అలా చాలా సింపుల్ థింగ్స్ నేర్పిస్తారు. అది కాకుండా ఇంకా వాళ్ళ తోటి పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, గొడవ పడకుండా ఎలా ఆడుకోవాలి, ఏదైనా ఇస్తే ఎలా షేర్ చేసుకోవాలి, ఇలాంటివి నేర్పిస్తారనమాట. తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ క్లాస్ వచ్చాక స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అన్ని బేసిక్స్ నేర్పిస్తారనమాట. మ్యాథ్స్‌లో బేసిక్స్, హిస్టరీ గురించి చెప్తారు, గ్రీక్ మిథాలజీ గురించి చెప్తారు, ఇండియన్ హిస్టరీ గురించి చెప్తారు, అమెరికన్ హిస్టరీ గురించి కొంచెం చెప్తారు, రోమన్ హిస్టరీ చెప్తారు. సైన్స్‌లో చిన్న చిన్న టాపిక్స్ కవర్ చేస్తారు. బయాలజీలో వాటిల్లో. సెవెంత్‌ని, ఎయిత్‌ని మిడిల్ స్కూల్ అంటారు. ప్రీ స్కూల్ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఒక్కొక్క చోట ఒక్కొక్క స్కూల్ సిస్టమ్‌గా డివైడ్ చేస్తారనమాట. అంటే కొన్ని చోట్ల ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకో, ఫోర్త్ క్లాస్ వరకో ఎలిమెంటరీ స్కూల్ అంటారు. దాని తర్వాత 2 ఏళ్ళు ఇంటర్మీడియేట్ స్కూల్ అంటారు. తర్వాత సెవెంత్‌ని, ఎయిత్‌ని మిడిల్ స్కూల్ అంటారు. కొన్ని చోట్ల డైరెక్ట్‌గా జస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఒక పేరు చెప్తారు. తర్వాత సెవెంత్, ఎయిత్ మిడిల్ స్కూల్ అంటారు. లేకపోతే ఇంటర్మీడియేట్ స్కూల్ అంటారు. బేసిక్ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అన్ని జస్ట్ బేసిక్స్ నేర్పిస్తూ ఉంటారు. ఇంకా సిక్స్త్ నుంచి వాళ్ళకి స్లోగా ఆల్జీబ్రా లాంటివి అలాంటివి స్టార్ట్ అవుతాయన్నమాట. సెవెంత్, ఎయిత్ వచ్చేసరికి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్జీబ్రా అని, ఫిజిక్స్ అని ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేస్తారు. కాకపోతే ఈ ప్రాసెస్‌లో అంతా ఏంటి అంటే వీళ్ళు ఈ లోపల ఏదన్నా ఒక మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ ఏదన్నా పిక్ చేసుకొని దాని మీద స్కూల్‌లో నేర్పిస్తారనమాట. అది ఫ్లూట్ కావచ్చు, కొన్ని వయలిన్ కావచ్చు, సాక్సోఫోన్ అంటారు. అలాంటివి కావచ్చు. ఇంకా రకరకాల మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ అనమాట. స్కూల్‌లో బేసిక్ ట్రైనింగ్ అనేది ఉంటది. స్కూల్‌లో అది కంపల్సరీ దానికని కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. వీళ్ళు దాంట్లో జాయిన్ అయ్యి ఆ క్రెడిట్స్ ఫుల్‌ఫిల్ జేస్తారు. ఈ మ్యూజిక్‌ని గూడా ఆర్కెస్ట్రా అని, బ్యాండ్ అని ఇలా రెండిటిగా డివైడ్ జేసి ఎవరికి ఇంట్రెస్ట్ ఏ కిడ్‌కి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చనమాట. ఇది స్కూల్ నేర్పిస్తది. ఇలా కాకుండా స్కూల్ సిస్టమ్‌లో ఇంకేం ఎంకరేజ్ జేస్తారంటే వీళ్ళని ఏదన్నా ఒక ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అంటే స్పోర్ట్స్‌లో పిల్లలకి ఏదైతే ఇష్టం ఉంటదో దాంట్లో ఏదో ఒక దాంట్లో ఎన్రోల్ చేసి లెట్ దెమ్ ట్రై అని చెప్తారనమాట. అది బేసిక్‌గా మనం బయటకి తీసుకెళ్తాం. స్కూల్‌లో గూడా వాళ్ళకి జిమ్ అని ఉంటది. వారానికి ఒకసారో, 2 సార్లో తీసుకెళ్ళి అన్ని ఆటలని ఇంట్రడ్యూస్ చేస్తారు. బాస్కెట్‌బాల్ అని, వాలీబాల్ అని, వాళ్ళకి జిమ్ ఎక్విప్‌మెంట్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి, అలాంటివి నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెం ట్రైనింగ్ ఇస్తూ వస్తారనమాట. సో, బేసిక్‌గా ఫస్ట్ క్లాస్ నుంచి ఈ సెవెంత్ క్లాస్ వరకు ఈ ప్రిపరేషన్ అంతా ఉంటది. ఇంకా సెవెంత్, ఎయిత్ ఇక్కడ మేమున్న డిస్ట్రిక్ట్‌లో మిడిల్ స్కూల్ అంటారు. ఇక్కడ ఏంటి అంటే కొంచెం సీరియస్ అవుతుందనమాట. కొంచెం డీప్‌గా ఆల్జీబ్రా ఎళ్ళటం, ఇంకా జామెట్రీ స్టార్ట్ అవ్వటం, అలా మ్యాథ్స్‌లో అలాంటివి స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత బయాలజీ స్టార్ట్ అవుతుంది. ఇంకా మిగిలిన అమెరికన్ హిస్టరీ అని ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఈ ఈ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ లోపల గాని, సిక్స్త్ ఆర్ సెవెంత్ లోపల గాని వీళ్ళకి హానర్స్ టెస్ట్ అని పెడతారు. ఈ హానర్స్ టెస్ట్‌లో ఏంటి అంటే వీళ్ళు ఇప్పటి వరకు అంటే అప్పటి వరకు వాళ్ళు నేర్చుకున్న మ్యాథ్ ఏదైతే ఉంటదో దానికి సంబంధించి కొన్ని క్వెషన్స్ అడుగుతారనమాట. ఆ క్వెషన్స్‌ని వీళ్ళు ఎంత యాక్యురేట్‌గా ఆన్సర్ చేస్తారనే దాన్ని బట్టి వీళ్ళు దాన్ని కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలిగితే వీళ్ళ థింకింగ్ ఎబిలిటీ, వీళ్ళ గ్రాస్పింగ్ ఎబిలిటీ బావుంటదని వాళ్ళని హానర్స్ స్టూడెంట్స్ అంటారు. అంటే బేసిక్‌గా ఇప్పటివరకు చెప్పిందంతా వీళ్ళు గ్రాస్ప్ చేసుకున్నారు. దానికన్నా అడ్వాన్స్‌డ్‌గా నేర్చుకునే మెంటల్ కెపాసిటీ వీళ్ళకుంది. దాన్ని ప్రాసెస్ చేసుకోగలరు అని చెప్పి వీళ్ళని ఈ ఆనర్స్ అని చెప్పి వీళ్ళకి జస్ట్ 1 గ్రేడ్ అబోవ్ మ్యాథ్ నేర్పిస్తారు. అంటే ఫిఫ్త్ క్లాస్ అబ్బాయికి సిక్స్త్ క్లాస్ మ్యాథ్‌ని నేర్పిస్తారు. అంటే వీళ్ళకి సెపరేట్ క్లాస్ అంటూ ఉండదు. వాళ్ళు రెగ్యులర్ క్లాస్‌కే వెళ్తూ ఉంటారు. ఆ ఒక్క మ్యాథమెటిక్స్ క్లాస్ వచ్చినప్పుడు ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఇంకో క్లాస్‌లో కూర్చోబెడతారు. అక్కడ నేర్చుకొని మళ్ళీ అతను బ్యాక్ టు సేమ్ క్లాస్ వచ్చేసి మిగతా పిల్లలతో అందరితో నార్మల్‌గా చదువుతా ఉంటారు. వీళ్ళకి స్కూల్‌కి వెళ్ళడానికి గాని, రావడానికి గాని స్కూల్ బస్ ఉంటది. మన ఇంటి దగ్గరే ఏదో ఒక జంక్షన్‌లో దగ్గరగానే ఉంటది. అక్కడి నుంచి పికప్ చేసుకొని వెళ్తారు. మళ్ళీ అక్కడే డ్రాప్ చేస్తారు. మనం వాళ్ళని ఇంటికి తీసుకొచ్చుకోవచ్చనమాట. ఇది ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు వీళ్ళ స్కూల్ కరిక్యులమ్ ఉంటది. నైన్త్ నుంచి 12థ్ వరకు హై స్కూల్ అంటారు. బేసిక్‌గా నైన్త్ అండ్ 12థ్‌లో
ఇప్పటి వరకు వీళ్ళు చదివిందంతా సబ్జెక్ట్ని ఇన్డెప్త్గా ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. మ్యాథమెటిక్స్లో ట్రిగ్నామెంట్రీ, ప్రీ క్యాల్క్ ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. బయాలజీలో దీంట్లో మన ఇండియన్ లాంగ్వేజెస్ ఏవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ హిందీ కానీ, తెలుగు కానీ, తమిళ్ కానీ ఇలాంటివి ఈ ఎక్స్ట్రా లాంగ్వేజ్ నేర్చుకుంటారు కదా, అందులో ఉండవు అనమాట. ఇంకా హై స్కూల్ 10th వచ్చేసరికి వీళ్ళ మ్యూజిక్ ఆర్కెస్ట్రా కానీ బ్యాండ్ కానీ ఏదైతే ఉంటుందో అది ఇంకా ఆపేస్తారు. అప్పటి వరకు వాళ్ళకి కావాల్సిన క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రెడిట్స్ అన్ని ఈ లోపలే ఫుల్ఫిల్ చేసేసి 10th వచ్చేసరికి ఇంకా టోటల్ ఆర్కెస్ట్రా కానీ బ్యాండ్ కానీ ఇంక ఉండదు. ఎవరన్నా రియల్లీ ఇంట్రెస్ట్ గా ఉండే పని అయితే వాళ్ళు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు డ్రాప్ అవ్వాలంటే దిస్ ఇస్ ద టైమ్ టు డ్రాప్ ఆఫ్. ఇంకా 10th నుంచి ఏమవుతుందంటే వీళ్ళు ఇంకా కాలేజ్కి వెళ్ళడానికి ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. వీళ్ళు అన్ని సబ్జెక్ట్స్ చాలా డీప్గా చదువుతారు. అలా కాకుండా అంతేకాకుండా ఇక్కడ ఏసీటీ, ఎస్ఏటి అని నేషన్ వైడ్ టెస్టులు జరుగుతాయి అనమాట. ఈ టెస్ట్లో వచ్చే స్కోర్ని బేస్ చేసుకొని వీళ్ళకి కాలేజ్లో వీళ్ళకి కావాల్సిన సీట్ వస్తుందా రాదా అనేది డిసైడ్ అవుతుంది. అలా అని ఈ ఒక్క టెస్ట్ బేస్ చేసుకునే ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏసీటీ అనేది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అది 36కో 36కి పెడతారనమాట. 36కి 36 అవుట్ ఆఫ్ 36 వచ్చే పిల్లలు ఉంటారు. 34, 32, 33 ఇలా వస్తుంటుంది. 28 వస్తుంది కొంతమందికి, 24, 25 వస్తుంది. ఈ స్కోర్ని బేస్ చేసుకొని కాలేజ్లో వీళ్ళని ఎవాల్యుయేట్ చేస్తారనమాట. కాకపోతే ఆ ఎవాల్యుయేషన్లో ఈ స్కోర్ ఒక్కటే మెయిన్ రోల్ ప్లే చేయదు. ఇవి కాకుండా వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎన్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్లో ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఈ మ్యూజిక్ని ఎంతవరకు సీరియస్గా తీసుకొని ఎంతవరకు చేశారు. ఇలా కాకుండా వీళ్ళకి స్కూల్స్లో కొన్ని క్లబ్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒక బిజినెస్ క్లబ్ ఉంటుంది, సైన్స్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి సైన్స్ క్లబ్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్లో ఉండే వాళ్ళకి క్లబ్స్ కొన్ని ఉంటాయి. అవి కాకుండా రోబోటిక్స్ అనేసి బయట టోర్నమెంట్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక గ్రూప్ ఆఫ్ పిల్లలు టీమ్గా ఫామ్ అయ్యి వాళ్ళు ఏదైనా ఇన్నోవేటివ్ థింకింగ్తో ఏదైనా తయారు చేస్తే దాన్ని తీసుకెళ్ళి డెమాన్స్ట్రేట్ చేసి అది నేషన్ వైడ్ వెళ్తాం, దానికి ప్రైజ్లు ఇవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే స్పోర్ట్స్లో కూడా వీళ్ళు ఎంతవరకు పార్టిసిపేట్ చేశారు, నేషన్ వైడ్ ఏమన్నా వెళ్ళారా, స్టేట్ వైడ్ వెళ్ళి ఆగిపోయారా, ఇలాంటివన్నీ ఎలా హ్యాండిల్ చేశారు. అంటే చదువుతో పాటు స్పోర్ట్స్ని హ్యాండిల్ చేశారు, ఎంతవరకు హ్యాండిల్ చేశారు, మ్యూజిక్ని ఎంతవరకు హ్యాండిల్ చేశారు, ఈ క్లబ్స్లో పార్టిసిపేషన్ ఎంత ఉంది. ఇవన్నీ ఏంటంటే వీళ్ళ సోషల్ స్కిల్స్ని అనలైజ్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. కాలేజీకి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూస్తారు స్టెప్ బై స్టెప్. వీళ్ళలో ఎంత పార్టిసిపేషన్ ఉంది, ఎంత యాక్టివ్గా ఉన్నారు, వీళ్ళ సోషల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ ఎడ్యుకేషన్ని ఎంత యాక్టివ్గా తీసుకెళ్ళగలిగారు ముందుకి అనేది వాళ్ళు జడ్జ్ చేసి వీళ్ళకి కావాల్సిన కోర్సులో వాళ్ళకి సీట్ వస్తుందా రాదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఏదైతే అనుకున్నామో ఈ ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ. అమెరికా మొత్తం అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది అనమాట. సో ఎవరికి పే చేయక్కర్లా. ఉన్నాయని చాలా బేసిక్ నామినల్ ఫీజు కూడా ఉంటుంది, నామినల్ ఫీజు అనమాట. అలా కాకుండా కొంతమంది ఎకనామికల్ పూర్ పీపుల్ అని వీళ్ళు ఏదో ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తారు. అంతకన్నా తక్కువ ఉండే వాళ్ళకి స్కూల్లో లంచ్ కూడా ఫ్రీగా ఉంటుంది అనమాట. సో బేసిక్గా బస్ ఎక్కి స్కూల్ పంపిస్తే వాళ్ళు అక్కడే తిని చదువుకొని ఇంక ఈవినింగ్ ఇంటికి వస్తారు, ఎవరు ఏమి కట్టక్కర్లేదు. ఇది స్కూల్ సిస్టమ్. బేసిక్గా ఈ హై స్కూల్లో 9th, 10th, 11th వెరీ క్రూషియల్. అప్పటి వరకు చదువుకునిందంతా వాళ్ళ ఏసీటీ ఎగ్జామ్లో కానీ ఎస్ఐటీ ఎగ్జామ్లో కానీ వీళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తారు, వీళ్ళకి ఇంట్రడ్యూస్ అయ్యే కొత్త సబ్జెక్ట్స్ అంటే హై మ్యాథమెటిక్స్, ప్రీ క్యాల్కులస్ కానీ క్యాల్కులస్ కానీ అడ్వాన్స్డ్ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఇలాంటివన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది తెలుస్తుంది. 9th, 10th, 11th అనేది క్రూషియల్. ఇవి కాకుండా ఏపీ క్లాసెస్ అని ఉంటాయి, అడ్వాన్స్ ప్లేస్మెంట్స్ అని కొన్ని ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు చేసే సబ్జెక్ట్లో వీళ్ళు బాగా ఎమినెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే కాలేజ్ లెవెల్లో ఆ సబ్జెక్ట్ని వీళ్ళు స్కూల్లోనే నేర్చుకోవచ్చు అనమాట. అది కూడా ఫ్రీనే. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ చదివే వాళ్ళకి ఈ అడ్వాన్స్డ్ బయాలజీ కానీ బయోమెడికల్ కోర్సెస్ కానీ ఉంటాయి. అడ్వాన్స్డ్ బయాలజీ లాంటివి చదవడం వల్ల కాలేజ్కి వెళ్ళినప్పుడు ఈ సబ్జెక్ట్స్లో కొన్ని క్లాసులు అక్కడ స్కిప్ చేసి వాళ్ళు వేరే క్లాసులు ఏమన్నా తీసుకోవచ్చు. ఈ సబ్జెక్ట్ని కాలేజీలో తీసుకునే పని అయితే మళ్ళీ అక్కడ ఫీజు పే చేయాలి. అది స్కూల్లోనే ఫినిష్ చేస్తారు కాబట్టి ఆ టాపిక్ అక్కడ తీసుకోకుండా ఫీజు కట్టకుండా వాళ్ళు వేరే కోర్స్ ఏదన్నా తీసుకొని దానికి ఫీజు కట్టచ్చు అనమాట. సో అలాగా కాలేజ్ స్టడీస్ స్కూల్లోనే చేయటం ద్వారా కాలేజ్లో ఆ సబ్జెక్ట్స్ని
ఆ ఇయర్‌లో, ఆ సెమిస్టర్‌లో స్కిప్ చేసి నెక్స్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ అన్ని వీళ్ళు చదువుకోవచ్చు. బేసిక్‌గా ఈ స్కూల్ సిస్టమ్ ఇలా ఫంక్షన్ అవుతుంది. వీటన్నిటితో పాటు కిడ్స్ కొంచెం వాలంటరీ సర్వీస్ అవర్స్ అనేవి అక్యుములేట్ చేసుకోవాలి. అంటే సోషల్ సర్వీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీకెళ్ళి లైబ్రరీలో వాలంటీర్ చేస్తారు. అక్కడ ఏముంటది పుస్తకాలన్నీ సర్దటం, వాటిని ఎలా ఆర్గనైజ్ చేయాలి అంటాం. అలాంటియన్నీ లైబ్రరీయన్‌కి హెల్ప్ చేస్తారు. అలా కాకుండా ఏదైనా హాస్పిటల్‌కెళ్ళి అక్కడ హాస్పిటల్‌లో వాలంటీర్ వర్క్ చేయాలి. అలా ఒక 100 వర్క్ అవర్స్ వాలంటీర్ చేశారనుకోండి. అలాంటి కిడ్స్‌కి ప్రెసిడెన్షియల్ మెడల్ అనేది ఒకటిస్తారనమాట. దానివల్ల వీళ్ళకి కొన్ని కాలేజెస్‌లో ఫీజు లేకుండా ఫ్రీ రైడ్ అనేది వస్తది. ఇంకొన్ని చోట్ల ఈ స్పోర్ట్స్, ఈ మ్యూజిక్‌తో పాటు ఈ ఏసీటీ కొంచెం అటు ఇటు ఉన్న ఇలాంటి వాలంటీర్ అవర్స్ ఉండడం ద్వారా అన్ని క్యుములేటివ్‌గా వచ్చేసి వీళ్ళకి కావాల్సిన సీట్ అనేది వీళ్ళకి వస్తదనమాట. దాన్ని బట్టి ఇయన్నీ కలిపి వీళ్ళు కాలేజీలో చేసే కోర్స్‌కి వీళ్ళకి ఏ సీట్ కావాలి అని వీళ్ళు అనుకుంటున్నారో అది రావడం, రాకపోవడం అనేది డిపెండ్ అయింటది. మోస్ట్‌లీ మన పిల్లలకి వీళ్ళందరూ చదువుతారు. ఇలాంటి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లోనూ యాక్టివ్‌గా ఉంటారు. 99% కాలేజీకెళ్ళడం అనేది చాలా ఈజీ. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ సబ్జెక్ట్స్ గురించి ఎలాగో చదువుతారు గదా! దాంతో పాటు చిన్నప్పటి నుంచి వీళ్ళకి బయట బుక్స్ చదివేదనేది స్కూల్ ఎంకరేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ ఆర్ సెవెంత్ క్లాస్ వరకో లేకపోతే ఎయిత్ వరకో ఎవ్రీ డే 20 మినిట్స్ వీళ్ళకి ఇష్టమైన బుక్ ఏదైనా సరే చదివి వీళ్ళు మార్క్ చేయాలి. అంటే ఒక పేపర్‌లో మార్క్ చేస్తారు. ఎవ్రీ వీక్ పేరెంట్ వీళ్ళు ఇలా 20 మినిట్స్ ఎవ్రీ డే చదివారని చెప్పి సైన్ పెట్టాలి. అది స్కూల్‌లో వెరిఫై చేస్తారు. ఇది సబ్జెక్ట్ బుక్స్ కాదు. బయట బుక్స్. ఏ బుక్ అయినా సరే వాళ్ళకిష్టమైన జోనర్ అంటే అది థ్రిల్లర్ కావచ్చు, ఫ్యాంటసీ బుక్స్ కావచ్చు, రియల్ ఫ్యాక్ట్స్ మీద కావచ్చు, లేకపోతే బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్ కావచ్చు. వాళ్ళ ఇష్టం. కిడ్స్‌కి ఏది ఇష్టమో ఆ బుక్స్ తీసుకొని ఆ ఏజ్ గ్రూప్‌లో బుక్స్ అన్నీ తీసుకొచ్చి వీళ్ళు ఎవ్రీ డే 20 మినిట్స్ మినిమమ్ చదవాలి. ఇంకా ఎక్కువ చదివే పనైతే ఇట్స్ దేర్ ఇంట్రెస్ట్. టైం అయితే మాత్రం పుష్కలంగా ఉంటది. సో, ఇవన్నీ 12థ్ క్లాస్ వరకు జరుగుతాయి. 12థ్ తర్వాత వీళ్ళు కాలేజ్‌కెళ్తారనమాట. బ్యాచిలర్స్ అది 4 ఇయర్స్ ఉంటది. ఎవ్రీ ఇయర్‌ని 2 సెమిస్టర్స్‌గా డివైడ్ చేస్తారు. ఈ బ్యాచిలర్స్ అయ్యాక ఇంకా ఎంఎస్ చేస్తారు. ఎంఎస్ వచ్చి 2 ఇయర్స్. స్కూల్ సిస్టమ్ అంతా ఎలా యూఎస్‌లో ఫ్రీనో, ఈ బ్యాచిలర్స్ కానీ, మాస్టర్స్‌కి కానీ ఫీజులు చాలా ఎక్కువ ఉంటది. మనం ఉన్న స్టేట్‌లో ఉన్న కాలేజెస్‌కి వెళ్ళే పనైతే ఫీజు కొంచెం తక్కువగా ఉంటది. రీజనబుల్లీ తక్కువగా ఉంటది. రీజనబుల్లీ తక్కువన్నా కూడా లక్షల్లోనే ఫీజు ఉంటదనమాట. అంతకన్నా తక్కువలో అయితే ఏది ఉండదు. ఇంకా ఔట్ సైడ్ స్టేట్ అయితే ఇంకా ఫీజులు చెప్పక్కర్లేదు. ఇంకా బాగా టూ హై ఉంటదనమాట. ఇంకా ఐవీ లీగ్ కాలేజెస్‌కెళ్ళే పనైతే ఇంకా దాన్ని ఎక్స్‌ట్రార్డినరీ ఫీజులుంటాయి. వీళ్ళు ఇంకా చాలా ఫెలోషిప్స్ అయ్యి తెచ్చుకొని ఐవీ లీగ్‌కెళ్తే కొంచెం బర్డెన్ తగ్గుతుంది. కాపోతే క్రైటీరియా ఐవీ లీగ్స్ గానీ ఎక్కడికెళ్ళాలన్నా సేమ్ క్రైటీరియా. వీళ్ళు ఇయన్నీ చూస్తారు. మ్యూజిక్, స్పోర్ట్స్, సబ్జెక్ట్ ఇంట్రెస్ట్, సబ్జెక్ట్ మార్క్స్, వీళ్ళ వాలంటరీ అవర్స్, ఎన్ని క్లబ్స్‌లో ఎక్కువ పార్టిసిపేట్ చేశారు. ఐవీ లీగ్ స్కూల్స్‌లో మెయిన్ చూసేది ఎన్ని క్లబ్స్‌లో పార్టిసిపేట్ చేశారు. దానివల్ల ఈ కిడ్ ఏం నేర్చుకున్నాడు, ఎంత వరకు ముందుకెళ్ళగలిగాడు, ఎంత ఉపయోగపడ్డాయి ఈ క్లబ్స్ అనేవి కొంచెం ఎక్కువగా చూస్తారనమాట. ఈ అన్నిటిని బాగా హ్యాండిల్ చేసి అన్నిట్లో లీడర్‌షిప్ క్వాలిటీస్‌తో అన్నిట్లో లీడ్ చేయగలిగితే ఐవీ లీగ్స్‌కెళ్ళడం చాలా ఈజీ. కాకపోతే ఫీజెస్ ఎక్కువ ఉంటది. బేసిక్‌గా యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా రన్ అయిద్దనమాట. ఇంకా మాస్టర్స్ తర్వాత పీహెచ్‌డీ చేసే వాళ్ళు చేస్తారు. కొంతమంది బ్యాచిలర్స్‌లోనే ఇంటర్న్‌షిప్స్ చేసి వెంటనే జాబ్‌కెళ్ళిపోతారు. అలా జాబ్‌కెళ్ళినోళ్ళు 2, 3 ఇయర్స్ పనిచేసి కొంచెం మనీ సంపాదించుకొని బ్రేక్ తీసుకొని మళ్ళీ మాస్టర్స్ చేసి మళ్ళీ జాబ్‌కెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది పిల్లలుంటారు. ఇవన్నీ కాకుండా స్కూల్లోనే హై స్కూల్ ఇప్పుడు 12థ్ గ్రేడ్ అయ్యేటప్పుడే కొంతమంది పిల్లలు ఆర్మీకి కానీ లేకపోతే నేవీకి కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! వాళ్ళు వాటిని చూస్ చేసుకుంటారు. 12థ్ అయిపోగానే డైరెక్ట్‌గా వాళ్ళు ఈ రిక్రూట్‌మెంట్‌లోకెళ్ళి ఆ ట్రైనింగ్‌కెళ్ళి ఇంకా అందులో వెళ్ళిపోతారనమాట. అలాంటి పిల్లలకి కూడా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ 12థ్ క్లాస్ అయినప్పుడు వాళ్ళకి గ్రాడ్యుయేషన్ సెరమనీ అని జరుగుతది. వాళ్ళని స్పెషల్‌గా పిలిచి వాళ్ళకి హ్యూజ్ అప్లాజ్ ఇస్తారనమాట. బేసికలీ హోల్ స్టేడియం ఎక్కడైతే ఈ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ చేస్తారో అందరూ లేచి నిలబడుకొని ఈ కిడ్స్‌కి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు. అందరూ అప్లాడ్ చేస్తారనమాట. సో 12థ్ గ్రేడ్‌లోనే దే కెన్ సెలెక్ట్ ఇఫ్ దే వాంట్ టు గో ఇంటు ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్. ఇలా మామూలు బ్యాచిలర్స్, మాస్టర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాకుండా కొన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఐటీఐ అంటారు. ఐఐటీ కాదు ఐటీఐ అంటే టెక్నికల్. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ అవ్వాలనుకుంటారు, లేకపోతే ప్లంబింగ్ వర్క్ నేర్చుకోవాలనుకుంటారు, లేదంటే ఏదన్నా ఒక మెషినరీ మీద వాళ్ళకి ఎక్కువ గ్రిప్ ఉంటది. లేకపోతే మెకానిజమ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అలాంటివి కూడా వాళ్ళకి టెక్నికల్ కోర్సులు 1 ఇయర్, 1 ½ ఇయర్, 2 ఇయర్స్ అలా ఉంటాయి.
కొంతమంది పిల్లలు అలాంటి వాటిల్లోకి వెళ్ళి అవి నేర్చుకొని వెంటనే వాళ్ళ ఓన్ కంపెనీ పెట్టుకోవడమో, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఉంటే అది రన్ చేయటమో, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీలో జాబ్ చేయకపోవడమో ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ యూఎస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, జాబ్స్ కానీ, చదువు కానీ, దాని తర్వాత జాబ్స్ కానీ, ఇది ఒక బేసిక్ స్ట్రీమ్ లైన్ ప్రాసెస్. ఇప్పుడు ఇవన్నీ విన్నాక మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బెటరా లేకపోతే యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బెటరా అనే ఆర్గ్యుమెంట్ తేవద్దు. ఎందుకంటే ఎక్కడ ఉన్నవాళ్ళు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అలవాటు పడి ఉంటారు, అది ఫాలో అవ్వాలి. ఎవరి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ దేశంలో ఉన్న వాళ్ళకి అది సూట్ అవుతుంది, వాళ్ళు దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడం. జస్ట్ మనం దీన్ని దాంతో కంపేర్ చేయడం అనేది మూర్ఖత్వం. కానీ నాకు తెలిసింది ఒక పాయింట్ ఏంటి అంటే, ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా అల్టిమేట్గా చదవాల్సింది స్టూడెంట్ బాగా చదివినప్పుడు, అది మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా ఇట్ మేక్స్ నో బిగ్ డిఫరెన్స్. ఎక్కడైనా చదవాల్సింది మనమే కాబట్టి చదువు అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. అది బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ సిస్టమ్. ఎంత ఫ్యామిలీ ఎంత లాస్లో ఉన్నా, ఎంత డౌన్లో ఉన్నా, ఒక్కళ్ళు చదివి కొంచెం మంచి పొజిషన్కి వస్తే వాళ్ళ నుంచి వాళ్ళ నెక్స్ట్ తరాలన్నింటినీ ముందుకు నడిపించగలిగే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంటుంది. సో చదువుని చాలా సీరియస్గా తీసుకోండి, చదువు మీద ఫోకస్ చేయండి. ఇట్ విల్ రియలీ చేంజ్ యువర్ ఫ్యూచర్. ఇట్ హ్యాస్ పొటెన్షియల్ టు చేంజ్ యువర్ ఫ్యూచర్. కానీ చదివేది ఉద్యోగం కోసం మాత్రమే అనే ఇంటెన్షన్ ఎప్పుడూ చదవద్దు. ఎందుకు అంటే చదువుకుంటేనే మనల్ని ఎవరన్నా మోసం చేస్తున్నారా లేదా, చెప్పే దాంట్లో నిజం ఎంత ఉంది, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వనరుల్ని మనం ఎలా వాడుకోగలం అనే తెలివితేటలైనా సరే చదువుకుంటేనే వస్తుంది. కాబట్టి కంపల్సరీ చదువుని నెగ్లెక్ట్ చేయొద్దు. అలా అనేసి కొంతమంది కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించి వీళ్ళంతా చదువుకోలేదు, వీళ్ళంతా ఎదగలేదా అంటే, వాళ్ళ తెలివితేటలు వేరు, వాళ్ళ జర్నీ వేరు, వాళ్ళ ఉన్న టైమింగ్ కానీ, వాళ్ళ ఫాలో అయిన పీపుల్ కానీ, పర్సనాలిటీస్ కానీ, వాళ్ళ పాత్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందరికీ అది వర్కౌట్ అవ్వాలని లేదు. 99% చదువుకుంటేనే ఎదగడానికి స్కోప్స్ కానీ, ఆపర్చునిటీ కానీ, మనకి మన బ్రెయిన్కి, మన ఆలోచన పరిధిని బట్టి మనం ఎంతవరకు విస్తరించగలం అనేది బౌండ్లెస్గా పెరగడానికి చదువు అనేది సహాయపడుతుంది. సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్, ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ అండ్ ఆల్ ది బెస్ట్. సో బాయ్.